ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు ధన్యవాదములు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడిచిన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రధానంగా ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలని అమలు చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తున్న విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధి సంక్షేమ పథకాలైన 27 పథకాలను రద్దు చేస్తే వాటిని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తక్షణమే అమలు పరుస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 2 ఏళ్ళు గడిచిపోయినా కూడా వాటిని అమలు చేయకపోవడం అత్యంత దౌర్భాగ్యం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కాలనీలను అభివృద్ధి చేసుకునే దిశగా రోడ్లైతేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, మంచినీటి అయితేనేమి, వారి ఆరోగ్యం పట్ల ఆసుపత్రులు అయితేనేమి, ఇలాంటి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎస్సీ ఎస్టీ సబ్-ప్లాన్ నిధులను తీసుకొచ్చి వాటిని ప్రక్కదారి మళ్లించి ఈ రోజున దళితుల అభివృద్ధి కడుపును కొడుతున్నారని ఈరోజు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రైతుల ల్యాండ్ డెవలప్మెంటు, మంచి బోరు నీళ్లు, మోటార్ సదుపాయం, ఇలాంటి పథకాలను మరియు విద్యార్థులకు సంబంధించిన బెస్ట్ అవైలబుల్ స్కీము, అంబేద్కర్ విదేశీ విద్య, ఇలాంటి మొదలుగా పథకాలను అమలు చేయకుండా జాప్యం చేయడం తగదని ఈరోజు ఎల్ఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఖండిస్తున్నాం. అయ్యా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలారా, తక్షణమే ఎస్సీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఎస్సీ ఎస్టీ సబ్-ప్లాన్ నిధులను పటిష్టంగా అమలు పరచాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వచ్చే స్థానిక ఎన్నికల్లో దళితుల ఓట్లతో స్థానిక ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరిస్తున్నాం.